హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ తన్వి అండ్ రియాన్ ఛానల్ హ్యాష్ట్యాగ్ తన్వి అండ్ రియాన్. ఈరోజు మేము మా ట్విన్ బేబీకి ఆయిల్ మసాజ్ చేస్తున్నాము. సో ఇక్కడ ఆయిల్ మసాజ్కి మేము మోస్ట్లీ ఇక్కడ ఆలివ్ ఆయిల్ ప్రిఫర్ చేస్తామండి. చాలామంది కోకోనట్ ఆయిల్ అని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆయిల్స్ ప్రిఫర్ చేస్తారు. బట్ ఇక్కడ మేము ఆలివ్ ఆయిల్ ప్రిఫర్ చేయడం వల్ల బేబీ స్కిన్ టోన్ కానీ ఎవ్రీథింగ్ అనేది హెల్తీగా గ్లోయిష్గా ఉంటుంది. చూడండి మా బేబీ ఎంత యాక్టివ్గా ఆయిల్ మసాజ్ చేయించుకుంటుంది. ఇక్కడ మా వదిన ఆయిల్ మసాజ్ చేస్తుంది తనకి. సో డైలీ మేము ట్వైస్ ఆయిల్ మసాజ్ చేస్తాము బేబీకి. సో ఇక్కడ మా బేబీ బాయ్ ఈజ్ ఇన్ డీప్ స్లీప్ అండి. సో పాప యాక్టివ్గా ఉంది కాబట్టి తనకి ఇప్పుడు ఆయిల్ మసాజ్ చేస్తున్నాము మార్నింగ్ అండ్ ఈవినింగ్. ఓకే, మార్నింగ్ అండ్ ఈవినింగ్. మార్నింగ్ మా మదర్ చేస్తుంది, ఈవినింగ్ మా వదిన చేస్తుంది ఆయిల్ మసాజ్. చూడండి తను ఎట్లా విత్ హర్ ఫింగర్స్, షీఈ్ ఎక్స్పర్ట్ అనమాట. షీఈ్ ఎక్స్పర్ట్ ఇన్ ఆయిల్ మసాజ్. విత్ హర్ ఫింగర్స్ తను ఎంత పర్ఫెక్ట్గా బేబీ స్టమక్ మీద మసాజ్ చేయడం వల్ల బేబీకి అనేది మోషన్ అనేది కూడా ఫ్రీ ఉంటుందండి. చూడండి బేబీ కూడా ఎంత యాక్టివ్గా వితౌట్ క్రయింగ్ అనమాట, వితౌట్ స్క్రీమింగ్ అండ్ క్రయింగ్ తను ఎంత యాక్టివ్గా మసాజ్ చేయించుకుంటుంది. ఆ స్టమక్ ఆ పొజిషన్లో మీరు అట్లా మసాజ్ చేయడం వల్ల తనకి మోషన్ అనేది చాలా ఫ్రీగా ఉంటుంది, వాళ్ళకి డిస్టర్బ్ అనేది ఉండదు. ఇక్కడ ఏంటంటే మేము బేబీస్కి లంగుడ్సే యూజ్ చేస్తామండి. అంత ఎసెన్షియల్ అయితేనే డైపర్స్ వాడతాము. బికాజ్ డైపర్స్ ఆర్ నాట్ గుడ్ ఫర్ స్కిన్. ఎందుకంటే డైపర్ ర్యాషెస్ రావడము బిఫోర్ మేము ఫస్ట్ మంత్లో డైపర్స్ వేయడం వల్ల బేబీకి ర్యాషెస్ వచ్చింది. సో దట్ ఇంకా మా మదర్ ఇంకా తన సాఫ్ట్ కాటన్ తోటి ఇంకా లంగుడ్సే స్టిచ్ చేయడం స్టార్ట్ చేసింది. సో బెటర్ అండి, ఎసెన్షియల్ అయితే తప్ప మీరు కూడా డైపర్స్ యూజ్ చేయకండి. చూడండి చూడండి బేబీ లెగ్స్ అనేది ఈ విధంగా మసాజ్ చేయాలి మనము. సో దట్ ఆ విధంగా మసాజ్ చేయడం వల్ల బేబీకి నీస్ అనేది చాలా స్ట్రాంగ్గా డెవలప్ అవుతుంది. ఫుట్ అనేది ఆ విధంగా రబ్ చేయడం వల్ల ఏమవుతుందంటే బేబీకి మోషన్ ప్రాబ్లం అనేది ఏది ఉండదండి. చూడండి బేబీ ఎంత యాక్టివ్గా మసాజ్ చేయించుకుంటుంది. సో ఈ విధంగా మనము మసాజ్ చేస్తే బేబీకి బోన్స్ అనేది చాలా స్ట్రాంగ్గా ఫామ్ అవుతుంది. సో ఇక్కడ బ్యాక్ మసాజ్ అండి. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ మసాజ్కి వెళ్తున్నాము. ఇక్కడ బ్యాక్ సైడ్ ఇప్పుడు చేసే విధంగా మసాజ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే స్పైనల్ కార్డ్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. అండ్ నెక్ మసాజ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి బేబీస్కి. నెక్ మసాజ్ అనేది పర్ఫెక్ట్గా చేస్తే బేబీస్ నెక్ అనేది తొందరగా నిలబెడతారు అంటారు కదా. ఇప్పుడు వాళ్ళకి నెక్ అనేది చూడండి నెక్ మసాజ్ ఎలా చేస్తుందో బేబీకి. ఆ స్పైన్ మీద కరెక్ట్ ఆ స్పైన్ మీదనే రబ్ చేస్తుంది చూడండి ఫింగర్స్ తోటి. హ్యాండ్స్ కానీ బేబీ చూడండి అస్సలు స్క్రీమింగ్ అనేది లేదు, అంత యాక్టివ్గా మసాజ్ చేయించుకుంటుంది. అట్లా ఆ విధంగా చేయడం వల్ల ఫ్యూచర్లో బేబీకి ప్రాబ్లమ్స్ అనేవి రావండి. స్పైన్ ప్రాబ్లమ్స్ కానీ నెక్ కూడా తొందరగా నిలబెట్టడం అని. మోస్ట్లీ బేబీస్ అనేది యాక్టివ్గా ఉంటారు. సో డైలీ ట్వైస్ మేము ఇట్లా ఆయిల్ చూడండి. ఇప్పుడు మేము బేబీ హెడ్కి ఆయిల్ మసాజ్ చేస్తున్నాము. ఇక్కడ బేబీ హెడ్కి తలకి వచ్చేసరికి మేము ఇక్కడ కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తాము. బాడీకి మాత్రమే ఆలివ్ ఆయిల్ అనేది ప్రిఫర్ చేస్తాము. ఇప్పుడు వన్స్ మసాజ్ అయిపోయాక 15 minutes తర్వాత బేబీస్కి మళ్ళీ బాత్ చేపిస్తామండి. మార్నింగ్ ఆలివ్ ఆయిల్ మార్నింగ్ బాడీ మసాజ్ చేయించినాక ఒక 20 minutes సన్లైట్కి తీసుకెళ్తామండి. సన్లైట్కి తీసుకెళ్తాము. లేత కిరణాలు పడాలి కదా అండి పిల్లలకి. సో దట్ మేము 7:15 to 7:45 టైమే ప్రిఫర్ చేస్తాము ఎవ్రీడే. సో ఇప్పుడు ఇప్పుడు ఇది ఈవినింగ్ టైం కాబట్టి ఒక 15 minutes తర్వాత బేబీస్కి హాట్ వాటర్ తోటి 2-3 buckets స్నానం చేపిస్తాము. సో దట్ వాళ్ళు చాలా మంచిగా డీప్ స్లీప్కి వెళ్ళిపోతారండి. సో ఇంకా మేము బాత్ వీడియో అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. థ్యాంక్ యూ అండి, బాయ్, టేక్ కేర్. సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.